ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుని మాట, నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు, నా దీపము వెలిగించువాడవు నీవే అని ప్రభువుతో అంటున్నారు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి దావీదు గారి యొక్క జీవితాన్ని దేవుడు వెలిగించి ఆయన యొక్క చీకటిని వెలుగుగా మార్చిన విధానాన్ని బట్టి దావీదు గారు ఈ మాట దేవునితో పలుకుతూ ఉన్నారు. అన్నల చేత, కన్న తల్లిదండ్రుల చేత, అందరి చేత త్రోసివేయబడి అరణ్యములో ఓ భయంకరమైనటువంటి కష్టాల కొలిమిలో, క్రూర మృగముల మధ్యలో, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ఓ భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో ఉన్నటువంటి దావీదు గారిని దేవుడు దృష్టించి ఆయన యొక్క జీవితంలో శ్రమలు అనేటువంటి చీకట్లు తొలగిపోనట్లుగా ఆయన దీపాన్ని దేవుడు వెలిగించి దావీదును అనేకులకు వెలుగుగా, అనేకుల ఎదుట సాక్షిగా, ఆశీర్వాదకరంగా, ఇశ్రాయేలీయులకు ఏలికగా, రాజుగా దేవుడు నియమించి అనేకుల ఎదుట ఆయనను వెలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి యొక్క దీపమును వెలిగించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ చీకట్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ దుఃఖములో, ఏ బాధలో ఉన్నా, నిశ్చయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ దీపాన్ని వెలిగించి నీ చీకటిని వెలుగుగా మార్చి అనేకుల ఎదుట ఓ బలమైన సాక్షిగా ఆయన నిలవబెట్టగలరు. నీ శ్రమల చేత, బాధ చేత కృంగిపోయిన స్థితిలో ఉంటే చేతకాని వాడవుతావు. ఎప్పుడైతే నీ హృదయాన్ని, నీ మనస్సును దేవుని మీద నిలిపి శ్రమలలో కూడా ఆయనను స్తుతించగలుగుతావో, అప్పుడు నిశ్చయముగా జీవమైన వెలుగు నీ మీద ప్రకాశించి నిశ్చయంగా నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చి అనేకుల ఎదుట దేదివ్యమానమైనటువంటి ఓ బలమైన ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, శ్రమలను చూసి కృంగిపోక, కష్టాలను చూసి కన్నీరు కార్చక, శ్రమలలో కూడా ఆనందించి, శ్రమలను సహించి ప్రభువుని స్తుతించగలిగితే ప్రభువు నీకు సమీపముగా ఉండి నీ ప్రతి అవసరతను తీర్చగలడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాలం అయ్యా, నా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడవు, నా దీపమును వెలిగించగలిగిన దేవుడవు నీవేనని నీ కృపాసనము దగ్గరికి వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఏ బిడ్డ ఏ కష్టము, ఏ శ్రమ అనే చీకటిలో ఉన్నారో వారి చీకటిని వెలుగుగా మార్చి ఓ ఉన్నతమైన కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.